కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఎగ్జాంపుల్లో హౌ టు అలకేట్ అండ్ డీఅలకేట్ మెమొరీ అనేది చూద్దాం. పాయింటర్ వేరియబుల్కి మరి మెమొరీ ఎలా ఇవ్వాలి, ఎలా తీసేయాలి కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్ ద్వారా అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఏబిసి అనే క్లాస్లో ఎన్ఓ అనే పాయింటర్ వేరియబుల్ తీసుకోవడం జరిగింది. సో పాయింటర్ వేరియబుల్ అనగానే మనకి మెమొరీ అలొకేషన్ గుర్తొస్తుంది. మెమొరీని, దీనికి కావాల్సినంత మెమొరీని మనం ఇవ్వాలి. మరి ఇదండి కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ద్వారా మనం మెమొరీని ఇస్తున్నాం. చూడండి, ఏబిసి అనే క్లాస్ నేమే దీనికి కూడా ఉంది. పారామీటరు ఎక్స్ అనే పారామీటర్ ఇచ్చాం. ఎన్ఓ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ పారామీటర్కి మనం ఎంత వాల్యూ ఇస్తామో అంత వాల్యూని ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి ఆ ఇంటిజర్ రిలేటెడ్ మెమొరీని ఎన్ఓ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో న్యూ అనేది ఇక్కడ ఆపరేటర్, ఎమ్మలాక్ లాగా న్యూ అనమాట. సిలో అయితే ఎమ్మలాక్ ద్వారా ఇస్తాం, ఇక్కడ న్యూ ద్వారా మెమొరీని అలొకేట్ చేస్తున్నామండి. న్యూ ఇంట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్లో ఎంత ఇచ్చామో అంత మెమొరీ ఎన్ఓ అనే వేరియబుల్కి అసైన్ కావడం జరుగుతుంది. ఇది కన్స్ట్రక్టర్ అయితే, ఇది డిస్ట్రక్టర్. కన్స్ట్రక్టర్కి డిస్ట్రక్టర్కి సేమ్ నేమ్, క్లాస్కి ఏ పేరు అయితే ఉందో అదే పేరు ఉంటుంది. కానీ డిస్ట్రక్టర్ ముందర మనకి ఈ టైల్డ్ సింబల్ కనిపిస్తుంది. టైల్డ్ కీబోర్డ్లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు టైల్డ్ సింబల్ ఉంటుంది. ఆ టైల్డ్ సింబల్ ఆ యొక్క పేరు ముందర పెడితే అది డిస్ట్రక్టర్ అని అనమాట అర్థం. ఓకే, డిలీట్ ఎన్ఓ అంటే ఎన్ఓకి ఇచ్చిన కన్స్ట్రక్టర్ ద్వారా ఇచ్చిన మెమొరీని ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాం డిస్ట్రక్టర్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండు మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే గెట్, డిస్ప్. సో జస్ట్ ఆ ఎన్ఓలోకి వాల్యూస్ తీసుకుంటాం గెట్ అనే ఫంక్షన్ ద్వారా. డిస్ప్ ద్వారా ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తాం. సో మరి ఇక్కడ ఫర్ లూప్ వాడతాం కాబట్టి ఇక్కడ డిక్లరేషన్స్ చేసాం మెంబర్ ఫంక్షన్స్ని. వాటి యొక్క డెఫినేషన్స్ కింద పెట్టాం. చూడండి, ఇది వాటి కోడ్ కింద రాయడం జరిగింది. మరి ఏబిసి అనే క్లాస్లో ఉన్న గెట్ అనే ఫంక్షన్కి ఇక్కడ కోడ్ రాస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఇక్కడ జస్ట్ ఆ యొక్క ఎన్ఓ అనే వేరియబుల్లోకి మనం మెమొరీని ఇస్తూ ఆ మెమొరీని ఇచ్చిన తర్వాత వాల్యూస్ని తీసుకోవాలి కాబట్టి ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. సో గెట్ అనే ఫంక్షన్ ద్వారా ఎన్ఓ అనే వేరియబుల్లోకి కంటిన్యూస్గా వాల్యూస్ వెళ్తాయి. ఆ వాల్యూస్ని డిస్ప్లే చేసేది డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా. చూడండి, ఏబిసి డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా ఫర్ లూప్ తీసుకొని ఆ ఎన్ఓలో ఉన్న వాల్యూస్ని జస్ట్ సిఅవుట్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడేమో సిఇన్ ద్వారా కాల్ చేసాం వాల్యూస్ని, ఇక్కడేమో సిఅవుట్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం ఫర్ లూప్ పెట్టి. ఓకే, సో మెయిన్లో చూడండి, ఫస్ట్ హౌ మెనీ సెల్స్ అని ఎన్ఓలో తీసుకొని ఎన్ని సెల్స్ కావాలి, ఎందుకంటే పాయింటర్ వేరియబుల్ కాబట్టి మనం తీసుకున్నది పైన. మరి ఎన్ని కావాలో, 5 ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలి, 5 వాల్యూసా 10 వాల్యూస్ అనేది ఎన్ఓలో మనం ఇచ్చినట్లయితే దాన్ని ఏబిసి ఓబి ఆఫ్ ఎన్ఓ, ఓబి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఓబి ఆఫ్ ఎన్ఓ. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇక్కడ కాల్ అవుతుంది. పైన ఆ ఎన్ఓకు బదులు ఏమి ఇచ్చున్నాం, ఇక్కడ ఎక్స్ అనమాట. సో ఈ ఎక్స్కు బదులు ఎన్ఓని ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఎన్ఓలో ఎంత మెమొరీ ఇచ్చామో అంత మెమొరీ అక్కడ పైన ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో అన్ని వాల్యూస్ని ఇక్కడ గెట్ చేయడం జరుగుతుంది. మరి అన్ని వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ కూడా చేయడం జరుగుతుంది. గెట్ ఆఫ్ ఎన్ఓ, డిస్ప్ ఆఫ్ ఎన్ఓ. ఓకే, రన్ చేస్తున్నాం ప్రోగ్రామ్ని. హౌ మెనీ సెల్స్ అని అడుగుతుంది, 5 సెల్స్.
అనుకుందాం. సో ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేయండి, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూ. సో 5 వాల్యూస్ మనం ఆ యొక్క వేరియబుల్లో స్టోర్ చేసాం, 5 వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, మొత్తానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక పాయింటర్ వేరియబుల్కి ఎలా మెమొరీని కన్స్ట్రక్టర్ ద్వారా ఇవ్వాలి, ఇచ్చిన మెమొరీని ఎలా తీసేయాలి అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. కన్స్ట్రక్టర్ని ఎలా ఓవర్లోడ్ చేయొచ్చు. మరి ఇక్కడ XYZ అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ 3 వేరియబుల్స్లో కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా 0 అనే వాల్యూ అసైన్ చేసాం. X = Y = Z = 0 అన్నిటికీ కూడా ఏమవుతుంది, 0 వెళ్ళిపోతుంది. చూడండి, ఇది కన్స్ట్రక్టర్కి ఏ పారామీటర్ ఇవ్వలేదు. ఏ పారామీటర్ ఇవ్వనప్పుడు మూడింటికి కూడా 0 వెళ్ళే విధంగా మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని రాసాం. ఏ పారామీటర్ ఇవ్వనట్లయితే యాక్టివేట్ అయ్యేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మరి ఇక్కడ కన్స్ట్రక్టర్ విత్ సింగిల్ పారామీటర్ ఏబిసి అనే కన్స్ట్రక్టర్ని మళ్ళీ ఓవర్లోడ్ చేస్తున్నాం. ఫంక్షన్ ఓవర్లోడింగ్లో లాగా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనమాట. మరి ఇక్కడ ఎన్ఓ అనే పారామీటర్ ఇచ్చాం. ఈ ఎన్ఓ అనే పారామీటర్లో ఏ వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ మూడింటికి కూడా అసైన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడేమో వితౌట్ పారామీటర్, ఇక్కడేమో విత్ సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ మూడో దాంట్లో చూసినట్లయితే కన్స్ట్రక్టర్ విత్ 3 పారామీటర్స్ ఏబిసి అనే 3 పారామీటర్స్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఏబిసి అనే 3 పారామీటర్స్లో ఇచ్చిన వాల్యూస్ XYZలోకి అసైన్ చేయడం జరిగింది. మరి డిస్ప్ అనే ఫంక్షన్ ద్వారా XYZలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలో చూడండి కన్స్ట్రక్టర్స్ ఎలా యాక్టివేట్ అవుతాయో. ఏబిసి OB1 అన్నాం. OB1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అవుతుంది. ఇది అంటే అక్కడ XYZలకి వాల్యూస్ ఏముంటాయి, 0లు ఉంటాయి. మరి రెండోది చూసినట్లయితే OB2 ఆఫ్ 100 అనే వాల్యూ XYZలకి వెళ్ళి ఉంటుంది. అదే మూడో దాంట్లో చూసినట్లయితే 100, 200, 300 ఇచ్చాం. అంటే X ఏమో 100, Y 200, Z వచ్చేసి 300గా ఉంటుంది. మరి ఇక్కడ డిస్ప్ ఫంక్షన్ ద్వారా 3 ఆబ్జెక్టుల్లో ఉండే వాల్యూస్ని మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇది. మరి ఇక్కడ ఇంత ముందర ప్రోగ్రాంలో కూడా డిస్ట్రక్టర్ చూసాం. మరి డిస్ట్రక్టర్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయిపోయేటప్పుడు. ఇక్కడేమో కన్స్ట్రక్టర్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యేటప్పుడే యాక్టివేట్ అవుతుంది. మరి డిస్ట్రక్టర్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో జస్ట్ చూద్దాం. డిస్ట్రక్టర్ ముందర ఏముండాలని చెప్పాము, టైల్డ్ సింబల్ పెడతాం, ఏబిసి. జస్ట్ ఒక మెసేజ్ మాత్రమే ఇస్తానండి. cout ఓకే, డిస్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాం. జస్ట్ ఈ మెసేజ్ మాత్రమే ఇచ్చాం. సో ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అయింది, రెండోది యాక్టివేట్ అయింది, మూడోది కూడా యాక్టివేట్ అయింది. డిస్ట్రక్టర్ మెసేజ్ రాలేదు, బయటకు వచ్చేసాం. మరి ఇప్పుడు వెళ్ళి ఆల్ట్ F5 ప్రెస్ చేసి చూడండి, డిస్ట్రక్టర్ యాక్టివేటెడ్, డిస్ట్రక్టర్ యాక్టివేటెడ్, డిస్ట్రక్టర్ యాక్టివేటెడ్ 3 సార్లు మెసేజ్ వస్తుంది. అంటే 3 ఆబ్జెక్టులు క్రియేట్ చేసాం కదా కింద. మరి 3 ఆబ్జెక్ట్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతున్నాయి, ఈ లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు. కన్స్ట్రక్టర్స్ ఏమో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యేటప్పుడు యాక్టివేట్ అవుతున్నాయి. డిస్ట్రక్టర్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యేటప్పుడు.
లాస్ట్లో ఆఫ్టర్ గెట్ సిహెచ్ అప్పుడు అవి డీయాక్టివేట్ అవుతాయి. కాబట్టి మనకి లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు రిజల్ట్ స్క్రీన్లో చూసినట్లయితే ఆ మెసేజెస్ వచ్చి ఉంటాయి. ఓకే, ఆ విధంగా కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్ అనేటివి వర్క్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా కన్స్ట్రక్టర్స్ డిస్ట్రక్టర్స్